అనేటువంటిది ఎదురయ్యేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా. అంటే ఇవాళే ఒక డెవలప్మెంటు సూపర్ 6లో ముఖ్యంగా తల్లికి వందనం 67,27,164 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 8,745 కోట్లు రేపు జమ చేయబోతున్నారు. సో మిగిలినటువంటి వాటి పరిస్థితి ఏంటి? ఈరోజు గతంలోని జగన్మోహన్ రెడ్డి పెట్టిన మొదటి పథకం అంటే నేను ఎందుకు చెప్తున్నానండి ఆయన పేరంటే తేడా తెలియాలి, అప్పటికి ఇప్పటికి జనాలకి తేడా తెలియాలని ఈ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తుతున్నామండి. ఓకే, 3,000 పెన్షన్ అని చెప్పి గెలిచిన వెంటనే ఒక్కసారి ఇస్తానని చెప్పలేదే అని 250 రూపాయలు పెంచి మొదటి హామీలోనే మోసంతో మొదలు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే, ఏప్రిల్లో మీకు హామీ ఇచ్చాను, జూన్ 12న ప్రభుత్వం ఏర్పాడైంది, జూలై 1 తారీఖున మొదటి పెన్షన్ మా ప్రభుత్వం ఇచ్చింది, ఏప్రిల్లో మా మాట ఇచ్చాను కాబట్టి ఏప్రిల్ మే జూన్ ది కలిపి ఆ 3,000 4,000 7,000 ఇచ్చిన మొట్టమొదటి మా పథకాన్ని మేము ప్రజల్లోకి అలా తీసుకెళ్ళమండి. అవునంటారా కాదంటారా మీకు తెలుసు, నాకు తెలుసు, ఈ ప్రేక్షకులకి తెలుసు, ఇందులో అబద్ధము మోసం ఏం లేదు. అదే విధంగా దీపం 2 పథకం, దీపం 1 పథకం కూడా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే. దీపం 2 పథకం కింద 2 సిలిండర్లు ఇచ్చి ఆల్రెడీ 3వ సిలిండర్ ఇచ్చే దిశగా వెళ్తున్నాం. అది అమలు జరుగుతుందో లేదో రాష్ట్రం మొత్తం తెలుసు. అదొక్కటే కాదు, అన్నా క్యాంటీన్లు పేదవాడి 5 రూపాయలతో ఈ రోజు మనం రాసే పెన్ను రావటం లేదండి. అదే 5 రూపాయలకి కూలి పనులు చేసుకున్న వాళ్ళకి, రిక్షా తొక్కే వాళ్ళకి, పేదవాడికి 3 పూటల 15 రూపాయలతో కడుపు నిండా అన్నం తిప్పి మిగతా ఆయన శ్రమని ఇంటికి తీసుకెళ్లే అన్నా క్యాంటీన్ని గత 5 సంవత్సరాల పేదలకి తిండికి దూరం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. గెలవగానే ఆయన మూసేసింది అన్నా క్యాంటీన్లు. మాట ఇచ్చిన ప్రకారం నెల రోజుల్లోనే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఈ రోజు గర్వంగా పేదవాళ్ళకి తిండి పెడుతున్నాం. అది మేము ఇచ్చిన హామీ నెరవేర్చినట్టే కదా, నెరవేరుస్తున్నాం కదా. అదొక్కటే కాదు, ఈ రోజు మీరు అన్నారు అన్నా క్యాంటీన్లతో పాటు మెగా డిఎస్సి ఆల్రెడీ మేము చెప్పాము, ఆల్రెడీ దానికి మేము నోటిఫికేషన్ ఇచ్చాం. ఈ రోజు మరి అన్నదాతకు గాని రేపే 80 దాదాపు మీరు అన్నట్టు 67,27,164 మందికి ఎంత మంది పిల్లలుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు 15,000 రూపాయలు చొప్పున 8,745 రూపాయలు రేపు వాళ్ళ అకౌంట్ తల్లుల అకౌంట్ లో నేరుగా జమ అవుతుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చేశాడండి, చెప్పింది ఒకటి, రకరకాల సాకులు చెప్పి 40,93,000 మందికి ఇచ్చింది 15,000 కాదండి. పల్లెటూరులో 14,000 మొదటి సంవత్సరం ఇచ్చి 2వ నెలకి ఇంకొక 1,000 తగ్గించి 3వ సంవత్సరం కల్లా మొత్తం దుకాణం బంద్ చేశాడు. ఇది మరి జరుగుతుంది కదా? ఏం సంవత్సరం నుంచి చూస్తున్నాం హామీలని, ప్రతి హామీని చిత్తశుద్ధితో 100% అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం. ఇంకా అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, ఛానల్లో అబద్ధాల మాటలు. కడప నడి బొడ్డున 5 లక్షల మందితోని మా మహానాడు కూటమి ప్రభుత్వం తర్వాత మహానాడు హిట్ అయితే ఎక్కడో మార్ఫింగ్ ఫోటోలు తెచ్చి మహానాడు జరగలేదు, మహానాడుకి ఎవరు రాలేదంట. 24 గంటలు ఉదయం లెగిస్తే రాష్ట్రంలోని ఆయన చేసింది చేయకపోగా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి తట్టుకోలేక ఇంకా అబద్ధాలతో ప్రజల ముందుకు వస్తున్నాడు. అయితే నాకు మీరు ఒక ప్రశ్న అడిగారు, మీరు పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు కొన్ని మీరు ఇవాళ రోడ్లు అన్నారు, అట్లానే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు, అన్న క్యాంటీన్ తర్వాత తల్లికి వందనం వేస్తున్నారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, దాంతో పాటు హౌసింగ్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. ఎందుకంటే ఇళ్ళ పట్టాలే కాదు, ఇళ్ళు కూడా ఇస్తామన్నటువంటి పరిస్థితులు కూడా మన దగ్గర ఉన్నాయి. అలాంటప్పుడు దీనికి సంబంధించినటువంటి విషయం, అభివృద్ధి సంక్షేమం మిగిలినటువంటి వాటిపైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది రాష్ట్రంలో. ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆర్థికంగా ముందుకెళ్ళాలి, అభివృద్ధి పరంగా కూడా ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏదైతే పారిశ్రామిక సంబంధించినటువంటి పెట్టుబడులు తీసుకురావాలి. ఆ రకంగా ముందుకెళ్తేనే రాష్ట్రం డెవలప్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. దీని విషయంలో ఎంతవరకు మీరు అనుకున్న విషయంలో సక్సెస్ అయ్యారంటే ఏం చెప్తారు? సంవత్సరం రోజుల్లో ఈ రోజు ఉత్తరాంధ్రకి రైల్వే జోన్ రాలేదా? ఇదే జగన్మోహన్ రెడ్డి మీరు నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి చాలు, నేను రైల్వే జోన్ తీసుకొని వస్తానని మాట్లాడితే ఆ ఎంపీలు అప్పుడెప్పుడు ఆ నిమ్మగడ్డ గారికి అరెస్ట్ చేసినప్పుడు తప్పితే వీళ్ళు ఎప్పుడు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసింది లేదు. సంవత్సరం లోపల మేము రైల్వే జోన్ తీసుకొచ్చి ఈ రోజు దాన్ని కళ్ళెదురుగా ఉంచామా లేదా? ఏ స్టీల్ ప్లాంట్ అయితే విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కని మన పెద్దలు పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా స్టీల్ ప్లాంట్ కావాలని తీసుకొచ్చారో ఆ స్టీల్ ప్లాంట్ ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కదండి అమ్మకానికి పెట్టింది. ఈ రోజు అదే స్టీల్ ప్లాంట్ ని మళ్ళీ లాభాల బాటలో పట్టిందా లేదా? పేపర్ లో న్యూస్లు విత్ ప్రూఫ్స్ తో వస్తున్నాయి. ఇది అభివృద్ధి కాదంటారా?
ఒక్క కంపెనీ వచ్చిందా లేదా చెప్పమని, నిజంగా నాకు తెలియకపోతే తెలుసుకుంటాను. 5 సంవత్సరాలు అరే Right. ఇక్కడ ఫేక్ ఇండస్ట్రీస్ ఎగ్జిబిషన్స్ పెట్టి ఫేక్ పేటిఎం వాళ్ళని తీసుకొచ్చి డ్రెస్సులు వేసి ఇక్కడేమో మనకు వచ్చేసే అన్నారు. ఏమొచ్చాయి? ఉన్న కంపెనీలు రాలేదు సరికదా. ఇక్కడ ఉన్న కియా లాంటివి కానీ, ముఖ్యంగా అమర్ రాజా బ్యాటరీస్ లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి పక్క రాష్ట్రాలకు పరిగెట్టిపోయే చేసి దాదాపు 1000 సంఖ్యలో మన ఉద్యోగాలు పంపించలేదా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నేను ఒక విషయం అడుగుతాను మేడం, ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా సర్వే జరిగింది. ఓవరాల్ గా మీ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేసుకుంటారు ఏడాది పాలన కంటే? ఏం చెప్తారు మీరు? ఫస్ట్ క్లాస్ మార్క్స్ వేసుకుంటానండి. ఇంకా డిస్టింక్షన్ చేరలేదు కానీ ఫస్ట్ క్లాస్ మార్క్స్ వేసుకుంటా. మీరు ఫ్రాంక్ గా అడిగారు కాబట్టి ఫ్రాంక్ గా చెప్తున్నాను నేను. ఎస్, ఇది చూద్దాం మేడం. బండ్రాజేష్ రెడ్డి గారు, ఏంటి 1 year సంబంధించినటువంటి పాలనలో మీ కూటమి సర్కార్